ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంగమా, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా కుటుంబం తరపు నుంచి, నా తరపు నుంచి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ భూమి మీదకి సర్వమానవాళి పాపాల నిమిత్తము ఈ భూమి మీదకి ఆయన యేసు క్రీస్తు ప్రభుగా జన్మించిన రోజు. ఈరోజు ప్రత్యేకమైన రోజు. ఈరోజు నా తండ్రి నామము ఘనపరచబడాలని 2 చిన్న వాక్యాలతోటి ఈ వీడియో మొదలు పెడుతున్నాను. చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయం. దేవుడిని యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలముల నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్టు ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనే, వాటిని ముట్టకూడదనే అని చెప్పినని సర్పముతో అనెను. చూసావా? దేవుడు ఏదోను తోటను సృష్టించి అందులో ఆదామును సృష్టించి, అంతకంటే ఆదాము కంటే ముందు ఈ భూమి మీద ప్రతి జంతువుని, ప్రతి పాకు పురుగులను, ప్రతి ఈ సముద్రంలో అన్ని చేపలను సృష్టించి తర్వాత మానవుని సృష్టించాడు. మానవుడు ఎవరు? ఆదాము, మొదటి మానవుడు మనకి. అయితే ఆయన సృష్టించినప్పుడు ఆయనకి మళ్ళీ బదులుగా ఒక స్త్రీని ఆదాముకి గాఢ నిద్రలో కలగజేసి ఒక స్త్రీని సృష్టించాడు, అవ్వ. వాళ్ళిద్దరూ తోటను సేద్యపరుచుకుంటారు, భూమిని నింపుతారని అనుకున్నాడు. కానీ వాళ్ళు శాపాన్ని అక్కడే కొని తెచ్చుకున్నారు. దేవుడు తినవద్దన్న ఫలమును తిని ఒక శాపాన్ని తెచ్చుకున్నారు. అప్పుడు తెచ్చుకున్న శాపం ఇప్పటి వరకు కూడా వెంటాడుతూనే ఉంది. ఆ శాపాన్ని తీసేయటానికి ప్రతి మనిషి పాపంలోనే పుట్టి ఆ పాపంలోనే చనిపోతున్నాడని దేవుడు గ్రహించి మరలా ఆయన్ని ఈ భూమి మీదకి నరావతారిగా, ఆయన రూపం కాకుండా నరుని రూపంలో ఈ భూమి మీదకి మరియమ్మ గర్భాన ఆయన పుట్టాడు. అయితే ఎవరైనా కానీ ఇదిగో మన ఈ లోకపరంగా మన బిడ్డలనే మనం చూసుకుంటే మంచి పనులు చేస్తే మనం సంతోషిస్తాం. వాడు ఏదో మన కొడుకు కన్నబిడ్డ తెలుసో తెలియకో ఒక పాపం, ఏదన్నా ఒక తప్పు పని చేసి జైల్లోనో లేకపోతే ఎక్కడన్నా పెద్ద మనుషుల ద్వారాగానో ఒక మాట తెచ్చుకోవటం, లేకపోతే చేయరాని నేరం చేసి జైల్లో వేస్తే మనం అట్లా ఉంటామా? పోనీ వాడు పాపను వాడిపోతాడని అనము. వాడిని ఎంతైనా సరే డబ్బులు బెయిల్ తీసుకొచ్చి నా కొడుకుని నేను బయటికి తెచ్చుకోవాలి, ఎంతైనా నా కూతురు నేను బయటికి తెచ్చుకోవాలి. ఈ తప్పు చేసింది కరెక్టే, తప్పు చేసిందని అందరికి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. మన బిడ్డ తప్పు చేసేటని మనకు కూడా తెలుసు. కానీ మనం ఏం చేస్తాము? ఎంతైనా విడిపించి, ఎంతైనా డబ్బు కట్టైనా సరే బెయిల్ తీసుకొచ్చి నా కొడుకుని రిలీజ్ చేసుకోరావాలి అని ఆలోచన కలుగుతుంది. ఈ లోక తండ్రిగా మనకి ఆశ. పరలోకం ఉంది, నరకం ఉంది. నరకము సాతానుకు చేయబడింది. మనకు పరలోకం ఉంది. దేవుడు మనం పరలోకానికి చేర్చాలని ఆశపడుతున్నాడు. అట్లనే నరకానికి మనం పాత్రులం కాదు. అసలు నరకము మనకి తగదది. నరకము సాతానుకు సంబంధించింది. అది సాతాను చేరాలి నరకంలో. కానీ మనిషిని మాయ చేసి అది నరకం వైపు నడిపిస్తుంది ఈ లోకంలో.
దాని నుంచి విడుదల కలిగించడానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ లోకపరంగా మనం చేసిన తప్పుకి మన తండ్రి కనతండ్రి అన్నం తినడో నీళ్లు తాగడో మనం బయటకు వచ్చేదాకా, మనకు బెయిల్ మీద వచ్చి బయటకు వచ్చేదాకా కూడా నీళ్లు తాగడో అన్నం తినడో నా కొడుకుని ఎట్లా అయినా కానీ రక్షించుకోవాలి. మన ఒక్క కొడుకుని మనం ఆ రకంగా చూసుకుంటాము. ఆయన సృజించిన మనల్ని ఆయన సృష్టించాడు. తండ్రి అయిన దేవుడు మనల్ని సృష్టించి మనం పాపంలో పడిపోతుంటే ఆయన ఎంత బాధపడుతున్నాడు. ఆ పాపం నుంచి విడిపించడానికి తన కుమారుని పంపి భూమి మీదకి ఆయన ద్వారాగానే పాప విమోచన కలిగించడానికి మనకి ఆయన పంపించాడు ఈ భూమి మీదకి. చూడండి, మనం ఈ లోక బిడ్డలకు మనం పెట్టేది ఏంటిది? బెయిల్ ఇవ్వటానికి డబ్బు పెడతాం. కానీ పరలోక పరంగా తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు, తండ్రి అయిన దేవుడు మనకు యేసుక్రీస్తుని ప్రభుని పంపించి ఆయన రక్తం ద్వారా క్రయధనంగా వెల చెల్లించి మనల్ని విడుదల కలిగించాడు. ఈ సాతాను నుంచి విడుదల కలిగించి మనలో పరలోకానికి చేర్చాలని ఆయన ఆశ. దాని కొరకు ఆయన ఎక్కడ పుట్టాడు తెలుసా? పశువుల పాకలో. ఆయన పుట్టింది పశువుల పాకలో, బెత్లెహేం గ్రామంలో పశువుల పాకలో ఆయన పుట్టాడు. ఒక ధనవంతుడికి పుడితే, ఆ ధనవంతుడి రాజుగారికి పెద్ద పెద్ద ధనవంతుల ఇళ్లలో పుడితే బీదవాళ్ళని రానిరు, అక్కడికి రావడానికి వీల్లేదు. పెద్ద పెద్ద వాళ్ళే మళ్ళీ ఆ బారసాలకు వెళ్తారు, వాళ్ళకి తగిన కానుకలు ఇస్తుంటారు. కానీ ఆయన దేవుని కుమారుడై ఉండి మనిషి రూపం దాల్చుకొని మన పశువుల పాకలో, మరియమ్మ గర్భాన పశువుల పాకలో ఆయన జన్మించినప్పుడు, ఆ పశువుల పాక ఎట్లుంటుందో తెలుసు కదండి మీకు. అంత పేడ వాసన. అందులోకి ధనవంతుడు వెళ్ళి చూడొచ్చు, దరిద్రుడు వెళ్ళి చూడొచ్చు, ప్రతి ఒక్కడు అందులోకి వెళ్ళి చూడొచ్చు ఆయన. అందుకనే ఆయన తను తాను తగ్గించుకొని పశువుల పాకలో మన కొరకు పుట్టి, మన కొరకు 33 సంవత్సరాలు జన్మించి ఆయన బోధ చేసి, ఇక లేదు బలి, ఇక లేదు, ఇంకా బలి లేదు, మన పాపాల నిమిత్తము ఒక్క మారే ఆయన బలియాగం అయిపోయి మన పాపాల నిమిత్తము కల్వరిశిల్లో ఆయన మాను మీద వేలాడబడ్డాడు. ఆయన కార్చిన ప్రతి రక్త పొట్టు కూడా ఈరోజు మనకి క్రయధనం విడిపించడానికి ఆయన పెట్టిన పెట్టుబడేది. మనల్ని విడిపించడం, పాపం నుంచి శాపం నుంచి విడిపించడానికి ఆయన పెట్టిన క్రయధనం అది. నిన్ను నన్ను ఆయన నిత్య రాజ్యములకు చేర్చాలని ఆయన ఆశ, పరలోకానికి చేర్చాలని ఆయన ఆశ. ఈ నరకానికి మన పాత్రలు కాదు, నరకం వెళ్ళవలసిన వాళ్ళం కాదు, మనం నరకంలోకి వెళ్ళకూడదనే ఆయన ఈ భూమి మీదకి వచ్చి నరకం నుంచి మనల్ని విడుదల చేయడానికి ఆయన రక్తం ద్వారా మనం విమోచనలు చేసి మరణించాడు. 3వ దినమున లేచాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు, మరలా ఆయన 2వ రాకట్లో రాబోతున్నాడు. మనమందరము ఆయన రాకట్లో ఎత్తబడలాగన మన క్రియలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు దేవుని ఎదుట నిందారహితంగా ఉండలాగన ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతించాలి. మనం ఆయన వచ్చేదాకా కూడా మనము ఆయన రాకట్లో ఎత్తబడాలని మనం ఆశపడుతూ మనం ఎదురు చూడాలి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం.